ॐ ॐ ॐ ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। హరి ఓం. భగవద్గీత 15వ అధ్యాయం ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాం. 16th నుంచి ఒకసారి చదువుదాం. ద్వావిమౌ పురుషౌ లోకే द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते. कूटस्थोऽक्षर उच्यते। उत्तमः पुरुषस्त्वन्यः उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः. परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य यो लोकत्रयमाविश्य बिभर्तव्यय ईश्वरः. बिभर्तव्यय ईश्वरः यस्माक्षरमतीतोऽहम् यस्मात् यस्मात्यक्षर यस्मात्तक्षरमतीतोऽहम् यस्मात्क्षरमतीतोऽहम् यस्मात्क्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः. अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च अतोऽस्मि लोके वेदे च प्रतितः पुरुषोत्तमः. प्रतितः पुरुषोत्तमः। రైట్. సో నిన్న చూసిన కాన్సెప్ట్ ఏంటి అంటే ద్వౌ ఇమౌ పురుష లోకే. ఓకే. అంతకంటే ముందు ఆ భగవంతుడు వైశ్వానరుడిలాగా ఉంటాను, అంతేకాకుండా ప్రతి ఒక్కరిలో మత్త స్మృతి, జ్ఞానాన్ని, ఆ జ్ఞాపక శక్తిని, మరుపుని అన్నీ నేనే. సో వేదాలలో చెప్పబడిన వాడిని, అర్థం చేసుకున్న వాడిని కూడా నేనే అనే విషయాన్ని చెప్పారు. దాని తర్వాత ఈ లోకంలో రెండు రకాలుగా పురుషుడు డివైడ్ చేయడం జరిగింది. సో ఇది జెండర్ బేస్డ్ కాదు. పురుష పురుషుడు అని అంటే ఇక్కడ ఎవరైతే దేహంలో ఉంటారు అని చెప్పేసి. సో ఆ విధంగా చూసుకుంటే క్షరహ అక్షరహ అని రెండు రకాలుగా చెప్పడం జరిగింది. క్షర పురుషుడెవరు? క్షరహ సర్వాణి భూతాని, అన్ని ప్రాణులలో ఉన్నవాడు, అన్ని ప్రాణులు అయి ఉన్నవాడు. ఆ అన్ని ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవి. సో అవి జడమైనవి, నశించిపోయేటివి. ఆ అవన్నీ కూడా క్షరం కిందికి వస్తున్నాయి. కూటస్థ అక్షర ఉచ్యతే. కూటస్థుడు ఎవరైతే ఉన్నారో అది అక్షర పురుషుడు. ప్రతి ఒక్కరిలో ఆ ఉంటూ మమైవాంశ అని ఎక్కడైతే చెప్పబడిందో
మనస్సు ప్లస్ ఇంద్రియాలు సూక్ష్మ శరీరం ద్వారా ఒక దేహం నుంచి ఇంకో దేహంకి ట్రావెల్ చేసే జీవుడు ఎవరైతే ఉన్నారో అది అక్షర పురుషుడు అనే విషయాన్ని చెప్తున్నారు. సో రెండు విషయాలలో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే రెండు డిఫరెంట్ కేటగిరీస్ అనేది కాదు. పరమాత్మ చైతన్యం అనేది అక్షర పురుషుడిలాగా పనిచేస్తుంది, క్షర పురుషుడిలాగా పనిచేస్తుంది. నశించిపోయేది, జడమైంది మనకు కనిపిస్తుంది. సెకండ్ ఏంటి, అక్షర పురుషుడు కాలంలో నశించిపోయేది కాదు. క్షరం ఏదైతే ఉందో క్షర పురుషుడు జడమైన శరీరాలు కనిపించేవి స్థూలమైనవి కాలంలో నశించిపోతున్నాయి. కాలక్రమేణా మార్పులకు లోనై అవి నశించిపోతున్నాయి. కానీ అక్షర పురుషుడు కాలక్రమేణా నశించేది కాదు, జ్ఞానం వచ్చినప్పుడు పోతుంది అది. అందుకోసమని అక్షర పురుషుడు అంటున్నారు. కానీ ఇక్కడ మళ్ళీ అక్షరం అంటే కంప్లీట్ శాశ్వతం అలా అనుకోవద్దు. ఇంక అక్షర పురుషుడు అనే టైటిల్ ఇచ్చేసారు కదా, ఇంకెప్పటికీ అది కాదు ఇక్కడ. ఫైనల్ అక్షర పురుషుడు అనేది కాదు. అక్షర పురుషుడు తాత్కాలికంగా అయినా సరే లోకాలలో రకరకాల మన శరీరం మారుతూ ఉన్నా ఆయన తిరుగుతూ ఉన్నాడు. అది ఎప్పుడు పోతుంది ఆర్ అది ఎప్పుడు ఆ హై లెవెల్కి వస్తుంది అని అంటే ఎప్పుడైతే మనం నిజం తెలుసుకుంటామో జ్ఞానం తెలుసుకుంటామో ఆ అక్షర పురుషుడు అనేది కాదు అనే విషయం తెలుస్తుంది. అదే మనకు చెప్తున్న విషయం. దానికి ఎగ్జాంపుల్గా నిన్న డిస్కస్ చేసాం ఏంటి, ఇప్పుడు మనం కుండలో ఆకాశం ఉంది, ఘట ఆకాశం ఉంది, అది తీసుకెళ్లి రూమ్ లో పెట్టాము. ఇప్పుడు ఏమవుతుంది, ఘట ఆకాశం, రూమ్ లో ఉన్న ఆకాశం ఘటంలో ఉన్న ఆకాశం డిఫరెన్స్ చేసేది ఏంటి, జస్ట్ ఆ కుండ ఒక ఆ బౌండరీ మాత్రమే, ఆ పరిమితి మాత్రమే, ఆ లిమిటేషన్ మాత్రమే. ఆ కుండ బ్రేక్ అయినప్పుడు సో అంతటా ఉంది ఒకే ఆకాశం, మళ్ళీ ఆ రూమ్ లో కుండ ఆకాశం ఏది సెపరేట్ గా వెతకలేం కదా. సో అట్లాగా మనం కూడా పరిమితులతో ఉంటున్నాం కాబట్టి ఈ జీవ అంశ రకరకాల వాసన సంస్కారాలతో పరిమితులతో ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి క్షర పురుషుడ అక్షర పురుష అనే కాన్సెప్ట్ అనే గురించి చెప్తున్నారు. మరి ఇంతేనా అండి అంటే కాదు. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత. ఉత్తమ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని పరమాత్మ ఇతి, ఆయనే పరమాత్మ అనే విషయాన్ని చెప్తున్నారు. యహ లోకత్రయం ఆవిశ్య భివర్తవ్యయ ఈశ్వర. ఈయన అన్నిటినీ భరిస్తూ ఉన్నాడు. సో ఈ జీవుడు క్షరపురుషుడు అక్షర పురుషుడు మళ్ళీ మనం ట్రావెల్ చేసే మూడు లోకాలు ఏవైతే ఉన్నాయో కూడా ఇవన్నీ ఈ ఈశ్వరులో ఉన్నాయి. ఆయన అందులో ప్రవేశించడం వల్ల ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. సో ఆయననే అన్నిటికంటే గొప్పవాడు అని చెప్తున్నారు. ఓకే, దెన్ యహ అస్మాత్ క్షరం అతీత. నేనెవరిని మరి ఇప్పుడు ఈ ఉత్తమ పురుషుడు అని చెప్పేవాడెవడు, ఎందుకు సెపరేట్ గా ఉత్తమ పురుషుడు అని చెప్తున్నారు అంటే క్షరం నశించేది, దీనికి అతీతంగా ఉన్నాను, విభిన్నంగా ఉన్నాను. ఓకే, అన్ని భగవంతుని పవర్ వల్లనే జరుగుతున్నాయి, సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా ఓవరాల్ గా. బట్ క్షరం ఏదైతే ఉందో దానికి నేను అతీతంగా ఉన్నాను. అక్షర పురుషుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఉత్తమంగా ఉన్నాను, ఇంకా గొప్పగా అయి ఉన్నాను. సో అందుకోసమే ప్రతిత, అందుకే పురుష ఉత్తమ, ఉత్తమ పురుష అనే పేరు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈ లోకంలో గాని వేదంలో గాని ఈ విధంగా కీర్తిస్తున్నారు అనే దాన్ని చెప్పడం జరిగింది. ఓకే, జీవుడు తాత్కాలికంగా అన్ని దేహాలలో మారుతూ సుఖదుఖాలను అనుభవిస్తూ సంస్కారాలు వాసనలు బట్టి తిరుగుతున్నాడు కాబట్టి ఆ అప్స్ అండ్ డౌన్స్ లో ఉన్నాడు కాబట్టి కంప్లీట్ శాశ్వత పురుషుడు ఉత్తమ పురుషుడు కేటగిరీకి రావట్లేదు. కానీ ఎప్పుడు పడితే అప్పుడు నశించిపోయేది కాదు, కాలక్రమేణా నశించిపోయేది కాదు కాబట్టి అక్షర పురుషుడు అని అన్నారు అంతే. ఓకే, సో ఈ విధంగా డిఫరెన్స్ 19th శ్లోకం వరకు వెళ్ళాము. ఒకసారి మళ్ళీ 19th చదువుదాం. భవానీ గారు చెప్పండి. యో మామేవమసమ్మూఢః यो मामेवमसम्मूढः జానాతి పురుషోత్తమం जानाति पुरुषोत्तमम् స సర్వవిద్ భజతి మాం स सर्वविद् भजति माम् సర్వభావేన భారత. सर्वभावेन भारत
ఉమ్, ఈ విధంగా జానాతి పురుష ఉత్తమం, నేను ఇట్లాగా అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, నన్ను ఈ పురుషోత్తముడిగా ఎవరైతే తెలుసుకుంటారో, సమ్మూఢ, ఎవరు తెలుసుకుంటారు? మూఢత్వం లేని వాళ్ళు. ఓకే. సో ఎలాంటి అజ్ఞానం లేని వాళ్ళు ఆర్ ఎలాంటి మోహం లేని వాళ్ళు అయినప్పుడే తెలుసుకుంటారు. ఇది ఒక విధంగా అధికారి లక్షణం కూడా అనుకోవచ్చు. అంటే మోహం లేనప్పుడు అని అంటే ఇక్కడ మోహం ఏంటి? అనాత్మని ఆత్మబుద్ధి. సో అశాశ్వతమైన ప్రపంచంలో శాశ్వతం అని అనుకోవడమే మోహం. నిజం కాని దాన్ని నిజం అనుకోవడం మోహం, భ్రమ. పాముని తాడుని పాము అనుకోవడం భ్రమ. సో ఎట్లయితే ఇది శాశ్వతం కాదు, స్థూల శరీరం కంప్లీట్గా పర్మనెంట్ కాదు, ప్రపంచం పర్మనెంట్ కాదు, తాత్కాలికమైనది, శాశ్వతం కానిది, దాని మీద మనం అదే శాశ్వతం అనుకొని దానికోసమే ప్రయత్నిస్తున్నాం చూడండి, ఇది మోహం. సో అసమ్మూఢ అంటే ఈ విషయాన్ని గుర్తించిన వారు, తెలుసుకున్నవారు, ఈ మోహంలో నుంచి ముందు బయటికి వచ్చిన వాళ్ళు, జానాతి పురుష ఉత్తమం, నన్ను తెలుసుకున్న వాళ్ళు అవుతారు. అలా తెలుసుకున్న వాళ్ళు సహా సర్వవిద్ భజతి మాం సర్వభావేన, అన్ని విధాలుగా అన్ని రకాలుగా కూడా భారత నన్నే వాళ్ళు సేవిస్తారు. భజతి, సో సేవిస్తారు, ఆరాధిస్తారు, ఉపాసిస్తారు, ఏదైనా అనుకోవచ్చు. సో దృష్టి ఏదైతే ఉందో, మన దృష్టి, మన అండర్స్టాండింగ్ అది మారినప్పుడు ఆర్ అది ఉన్నతంగా వెళ్ళినప్పుడు, బహిర్ముఖం నుంచి అంతర్ముఖం అయినప్పుడు మనకి శాశ్వతమైనది ఏంటి, అశాశ్వతమైనది ఏంటి అనే క్లియర్ ఐడియా వచ్చినప్పుడు, అలాంటి వాడు ఏ పని చేస్తున్నా, తింటున్నా, ఇంకేమన్నా చేస్తున్నా కూడా భగవంతుడే కదా అని గుర్తిస్తాడు. పైన చెప్పిన శ్లోకాలన్నిటి ఆధారంగా ముందు చెప్పిన కాంటెక్స్ట్ చూసుకుంటే అన్నిట్లలో నేనే ఉన్నా అని చెప్పాడు కదా. సో అలాంటప్పుడు అన్నిట్లలో ఆయనే ఉన్నాడు, అదే మనలో ఉన్న తత్వం, దాన్ని గుర్తెరగాలి అని అనుకుంటే, ఆ విషయాన్ని తెలిసి మోహం నుంచి బయటపడిన వాడు, వాడు ఏది చేస్తున్నా కూడా భగవంతుడి భజననే అవుతుంది, భగవంతుడి కోసమే అవుతుంది. సర్వభావేన, అన్ని భావాలు కూడా భగవంతుడి వైపే అవుతాయి, భగవంతుడి వైపే వెళ్తాయి. సో స్పెషల్గా నేను ఇంతసేపు సేవ చేశాను, ఇంతసేపు ఆరాధించాను, ఇంతసేపు వేరే పనిలో ఉన్నాను అనే డిఫరెన్స్ లేదు. ఫస్ట్లో మనం అనుకున్నాం కదా, భగవంతుని స్మరించాలి అంటే ఎంతసేపు అండి, ఎంతసేపు ఏంటి, నీకున్న టైం అంతా భజించు అని అన్నాం కదా. అలా పాసిబుల్ కాదు కదండి అని అంటే, అలా పాసిబుల్ అవ్వడం కాదు, మనం ఏ పని చేస్తున్నా ఆయన పర్పస్ లోనే చేస్తున్నాం అనుకునే భావం, సర్వభావ, అన్ని ఎమోషన్స్ ని, అన్ని రకాల విధానాలని ఆయన వైపు మళ్ళించడమే మనం నిజంగా ఆయనని ఉపాసించడం, ఆరాధించడం కదా. ఇదే మనకి భక్తిలో ఏం చెప్పారు, గోపికలు ఏం చేశారు, ప్రతిసారి వాళ్ళు ఏ పని చేస్తున్నా కృష్ణ కృష్ణ అనుకోవడం కానీ, ఏ పని చేసినా కృష్ణార్పణం అని మనసులో అనుకోవడం వల్ల, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఫుడ్ పెట్టినా, వాళ్ళు ఏం చేసినా, పాలు ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చినా అది కృష్ణుడికే చెందేది. అంత విధంగా గోపికలు ఆరాధించారు కదా. సో ఇక్కడ భక్తి అంటే ఏంటి, భక్తి పరాకాష్లో చెప్తుంది ఏంటి, మనం భగవంతుని అన్నిట్లలో చూడడం అనేది. జ్ఞానం కూడా అదే చెప్తుంది. సో మన తత్వం ఏదైతే ఉందో అదే అంతటా ఉంది, వ్యాపించి ఉంది, అదే అన్నిటికీ శక్తి అని గుర్తించడం. సో అప్పుడు ఏమవుతుంది, దీనికంటే అన్యమైందే లేదు. సో అప్పుడు మనం ఏం చేసినా ఆయన స్మరణ, ఆయన భజన, ఆయన సేవనే అవుతుంది, డిఫరెన్స్ అనేది ఉండదు. ఆ, ఇప్పుడు మనం మహాత్ములను చూస్తుంటే గనక 24 hours ఒకటే పని చేస్తున్నారా అనేది కాదు. ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి మీరు రమణాశ్రమ లేఖలు ఇలాంటి బుక్స్ చదివితే చాలా విషయాలు తెలుస్తుంటాయి. అందులో రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి చాలా మంది మాట్లాడిందే ఉండదు, అంత మౌనంలోనే వాళ్ళే వాళ్ళకి ఆన్సర్ వచ్చేస్తే వెళ్ళిపోతుంటారు. సో ఒకసారి ఒక అమ్మాయి వచ్చి రమణ మహర్షి దగ్గర, ఒక చిన్న పాప వచ్చి చూసిందంట. సో రమణ మహర్షి పడుకొని ఉన్నాడంట. ఆ దాని తర్వాత మళ్ళీ ఆ పిల్ల కొద్దిసేపు అయినాక వచ్చి, మహర్షి రమణ భగవాన్ ఇందాక నేను వచ్చినప్పుడు నువ్వు పడుకున్నావు అని అన్నదంట. రమణ మహర్షి అవునవును నేను కూడా చూసినా అని అన్నాడంట. ఆయన పడుకొని ఉంది, ఆయనే చూసిండంట. సో ఆ స్థితిలో మనం ఏం చేసినా కూడా ఆయనకే చెందుతుంది. అట్లా ఒక్కొక్కరి మన ఆ మహాత్ముల చరిత్రలు మనం చదువుతుంటే గనక
వాళ్ళు ఏ పని చేస్తున్నా, ఏ పని చెయ్యకుండా ఉన్నా కూడా అది ఆయన స్మరణనే అవుతుంది. ఎవరు వచ్చి స్వామి చిన్మయానందజీని అడిగారంట, మీరు ఎంతసేపు స్వామీజీ కదా, మీరు ఎంతసేపు పూజ చేసుకుంటారు అని. పూజ ఎంతసేపు పూజ చేస్తారు, ఎప్పుడు చేస్తారు మీరు పూజ అసలు అని చెప్పేసి. ఆ గురుదేవ్ అన్నారంటే, పొద్దున ఒక గంట చేస్తా, సాయంత్రం ఒక గంట చేస్తా అంటే. వీడికి డౌట్ వచ్చింది, ఎప్పుడు గురుదేవ్ పూజ చేసినట్టు కనిపించలేదు, ఎప్పుడైనా ట్రావెల్ చేస్తూనే ఉంటారు, వీక్లీ వీక్లీ యజ్ఞంతో ట్రావెల్ చేస్తూనే ఉంటారు, ఏమో ఎప్పుడైనా చేస్తారేమో అని. ఎప్పుడు స్వామీజీ అంటే మార్నింగ్ 7 to 8, ఈవినింగ్ 7 to 8:30 అని. అంటే ఆ టైంలో ప్రవచనం టైం కదా, అందరు ప్రవచనం అటెండ్ అవుతున్నారు అని చెప్పేసి ఆయన అడిగాడంట. అదేంటి ప్రవచనం టైం కదా అప్పుడు అంటే, ఎస్, మీరే నా దేవుళ్ళు, నా మాటల ద్వారా మీకు మంత్రాలు చెప్తూ పూజ చేస్తున్నా. సో మనకి ఏ భావంని నింపుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. బయట ఎక్స్క్లూజివ్ టైం ఫర్ పూజ, ఎక్స్క్లూజివ్ టైం ఫర్ భగవంతుడు ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్. ఏది సాధన స్టార్టింగ్ చేస్తున్నప్పుడు యాజ్ సీకర్ కంపల్సరీ ఉండాలి. కానీ ఇక్కడ ఎంతసేపు అనే క్వశ్చన్ వచ్చినా ఆర్ ఫైనల్ స్థితిలో మనం అంటే ఇది, కాబట్టి నేను నా పని చేసుకుంటూ భగవంతుడిని గుర్తు చేసుకుంటున్నా అని మనం అనడం కాదు, ఆ అనుభవంలో ఉండడం. సో దాని యొక్క కాన్సిక్వెన్సెస్ కూడా, రిఫ్లెక్టివ్ థాట్స్, రిఫ్లెక్టివ్ యాక్షన్స్ కూడా దానికి సంబంధించినవే ఉంటాయి. సో మనం నేను ఇది చేస్తుంటే ఇలా ఉంటున్నానని నోట్తో అనడం కాదు, మనం ఆ స్థితిలో ఉండడం. అలా ఉన్నప్పుడు ఆ స్థితి మనం పెంచుకొని అక్కడ దాకా వచ్చినప్పుడు మనం భగవంతునికి అసంబంధీకరమైన పనులే ఏం చేయం ఇంకా. అందుకని చెప్పేసి నేను సిగరెట్ స్మోక్ చేసుకుంటూ భగవంతుని ధ్యానిస్తున్నా అనడం కాదు ఇక్కడ. అలాంటి వాడే అక్కడ దాకా రాడు. ఓకే. సో అప్పుడు అన్నీ మన సైడ్ నుంచి ధర్మ కార్యక్రమాలే జరుగుతాయి, ధార్మికమైన పనులే జరుగుతాయి, సత్ ఆ, కార్యాలే జరుగుతాయి, సత్ మాటలే వస్తాయి. అవన్నీ సత్ సంబంధించినవి వచ్చినాయి కాబట్టి అది భగవంతుడి కోసమే అవుతుంది. మనం ఏది మాట్లాడినా మన లక్ష్యానికి సంబంధించి, భగవంతుడికి సంబంధించి, దానికి సంబంధించినవే ఆర్ ఇతరులు బాగుపడాలి అనుకున్నవే వస్తాయి. ఇంకా అన్యమైనవి మన నుంచి రానే రావు. అలాంటప్పుడు అవన్నీ కూడా భగవంతుడికి అంకితమైన భావాలే అవుతాయి అని చెప్తున్నాను. ఒకవేళ ఇంకేమైనా మన లోపల నుంచి వచ్చినా కూడా అక్కడ ఉంది కూడా భగవంతుడు అనే దృష్టి మనలో ఉంది కాబట్టి ఆ భావం అక్కడికి కొట్టివేయబడుతుంది అనేదాన్ని చెప్తున్నారు. సో సర్వవిద్ భజతి మా సర్వభావేన భారత. అసలు రాదు, వేరే ఆప్షన్ లేదు, వేరే స్థితికే మనం ఒకవేళ వేరే స్థితి వచ్చినా కూడా అది భగవంతుడికే మనం చేస్తున్నాం కాబట్టి అది దాటేస్తాము. సో ఈ విధంగా అతడు ఏ విషయాన్ని చేస్తున్నా, ఏ విధమైన పని చేస్తున్నా, ఏ విధమైన ఆలోచన జరిగినా అది భగవంతుడికే అవుతుంది, భగవంతుడి సేవనే అవుతుంది. ఈ విధంగా భగవంతుని సేవిస్తాడు, భజిస్తాడు, స్మరిస్తాడు అని చెప్తున్నాను. ఓకే. సింపుల్ గానే అనిపిస్తుంది చెప్తుంటే, బట్ ఇంకా మనం ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు సపోజ్ మనం ఏం చేసినా భగవంతుడికే వెళ్తాది అన్న తర్వాత ఏమైనా మనం చెడు మాట్లాడగలుగుతామా? కదా. ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఏదో స్పెషల్ పూజ ఉన్నప్పుడు భగవంతుడికి నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి, ప్రసాదం నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నారు, అందులో రోజు చేసినంత రెక్లెస్నెస్ గా నెగ్లిజెన్స్ గా చెయ్యం. ఈరోజు ప్రసాదం కదా మంచిగా చెయ్యాలి అంటాం. నేను దాంట్లో వేయకూడనివి 2 3 ఐటమ్స్ ఉంటాయి, అవి వేయం. యూస్ చేయకూడని పాత్రలు ఉంటాయి ఇంట్లో, అవి యూస్ చేయం. భగవంతుడి కోసం సెపరేట్ పాత్ర, సెపరేట్ థింగ్, సెపరేట్ మెటీరియల్స్ తీసుకురావడం. ఇంతకు ముందు మనం రోజు ఎట్లా చేసినా కూడా అంత ఆ రోజు కొంచెం శుద్ధిగా ప్రిపేర్ అయ్యి ఏరియా కూడా అంత నీట్గా పెట్టి చేయడం. అదెందుకు? భగవంతుడికి ఇది అనే ఒక మనసు మన లోపల మదిలినప్పుడు అవసరమైన వాటిని రానివ్వం. ఆ రోజు ఎవరైనా ఎక్కువ అరిచినప్పుడు ఈ రోజు ఎక్కువ మాట్లాడ, తర్వాత అయిపోయిన తర్వాత ముందెళ్ళు, తర్వాత తర్వాత చూసుకుందాం విషయాలని అంటాం. ఎందుకు? ముందైతే ఈ మైండ్ సెట్ డిస్టర్బ్ కావద్దు కదా. అలా నిరంతరం భగవంతుడికి ఇస్తున్నాము, అన్నిట్లో భగవంతుడే ఉన్నాడు అనే దృష్టి పెరిగినప్పుడు అప్పుడు ఆలోచించండి. మనం ఇక్కడ కూర్చొని అట్లీస్ట్ ఇమాజిన్ చేసుకుంటేనే అంత పవర్ఫుల్ అనిపిస్తుంది. అరే ప్రతిరోజు మనం చేసే ఒక ఆహారమే భగవంతుడు కాదు, మన ప్రతి కార్యం భగవంతుడికే, ప్రతి మాట ఆయనకే చెందుతుంది. మనకు తెలిసినా తెలియకపోయినా ఆయనకే చెందుతుంది. అలాంటిది ఆయనకి చెందుతుంది అని తెలిసినప్పుడు వేరే పనులు చేయగలుగుతామా? చేయలేం.
సో ఇట్లాంటి దృష్టి పెంచుకున్నవాడు, ఇట్లాగా అసమ్మూఢ, ఈ మోహంలో నుంచి బయటకు వచ్చిన వాడు, వాడు ఏది చేస్తున్నా కూడా నా దగ్గరికే వస్తుంది, ఈ విషయాన్ని తెలుసుకో ఓ భారత అని అంటున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్ శ్లోకం. ఇతి గుహ్యతమం శాస్త్రం इति गुह्यतमं शास्त्रम् ఇదముక్తం మయా నఘ इदमुक्तं मया नघ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् కృతకృత్యశ్చ భారత. कृतकृत्यश्च भारत। ఓం తత్సత్. ॐ तत्सत्। ఇది శ్రీమద్భగవద్గీతాసు इति श्रीमद्भगवद्गीतासु ఉపనిషత్సు उपनिषत्सु బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే ब्रह्मविद्यायां योगशास्त्रे శ్రీకృష్ణార్జున సంవాదే श्रीकृष्णार्जुनसंवादे పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ पुरुषोत्तमप्राप्तियोगो नाम పంచదశోऽధ్యాయః. पञ्चदशोऽध्यायः। రైట్. సో ఈ విధంగా ఇది ఇలా గుహ్యతమం, గుహ్యాతి గుహ్యమైన రహస్యమైన శాస్త్రం ఇదం ఉక్తం, ఈ విధంగా మయ నా ద్వారా అనఘా అంటే ఓ పాపరహితుడా, ఓ అర్జున నీకు చెప్పబడింది. ఏతద్ బుద్ధ్వా ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, బుద్ధిమాన్ స్యాత్ అతను బుద్ధిమంతుడు, కృతకృత్యశ్చ కృతకృత్యుడైపోయిన వాడు అవుతాడు ఓ భారత అని చెప్తున్నాడు. ఓకే. ఇవి గుహ్యతమం, ఇవన్నీ టాపిక్ 2-3 సార్లు వస్తుంది భగవద్గీతలో. అంతా చెప్పేసి చాలా సీక్రెట్ ని నేను నీకు చెప్పాను అని అంటుంటాడు. మనం ఏదైనా మన ఇష్టమైన వాళ్ళకు ఒక విషయం చెప్పిన తర్వాత చాలా ఇంపార్టెంట్ అనిపించింది అనుకోండి, ఇది చాలా సీక్రెట్ అబ్బా నీకు మాత్రమే చెప్తున్నా అని అంటే, సీక్రెట్, ఒరిజినల్ సీక్రెట్స్ వేరు, ఎవరికి తెలియకుండా ఉండే సీక్రెట్స్ వేరు, కానీ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ మనిషికి అవసరం అనుకోండి, "ఓ, ఇది నీకు మాత్రమే చెప్తున్నా, ఇది చాలా సీక్రెట్" అని చెప్తూ ఉంటాం. అంటే అంటే ఆ పర్సన్ స్పెషల్ అని చెప్పడానికి కానీ, ఆ విషయం స్పెషల్ అని చెప్పడానికి కానీ అని అంటుంటాం. ఇంకొకటి ఏంటి, అందరి ముందు ఓపెన్ గా చెప్పి బుక్లలో రాసి ఆడేదో యుద్ధం అవుతుంటే అంత చెప్పేసి సీక్రెట్ అంటున్నాడు ఏంటి అని అంటే, సీక్రెటే, ఎందుకు అర్థం కాకపోతే అది సీక్రెట్ లానే మిగిలిపోతుంది కదా. సో మనం కూడా ఇప్పుడు ఇది అర్థం చేసుకోకపోతే సీక్రెటే కదా. ఓకే చెప్పాడు, బాగుంది, సర్వభావేన భారత కృతకృత్యశ్చ అని చెప్పాడు, చెప్పిన విషయం అర్థం అవుతుంది, కానీ ఆ కాంటెక్స్ట్ లో మనం ఎంత జీవిస్తే ఆ రహస్యాన్ని మనం అంతా ఆ ఆ, వెలికి తీసినట్టు కదా. మ్యాప్ దొరికింది, ట్రెజర్ హంట్ చేస్తున్నప్పుడు మ్యాప్ దొరికింది, మ్యాప్ దొరికినంత మాత్రాన మనం ఆ నిధిని ఆ, బయట పెట్టినట్టు కాదు. మ్యాప్ లో ఇక్కడ నిధి ఉంది అని దొరికింది, ఆ ప్లేస్ కనిపిస్తుంది, మనం ఆ ప్లేస్ టచ్ చేయగలుగుతాం, బట్ మ్యాప్ లో ప్లేస్ కి నిజంగా వెళ్ళాలి అని అన్నప్పుడే ఆ రహస్యాన్ని ఛేదించిన వాళ్ళం అవుతాం. సో ఇక్కడ కూడా ఈ గుహ్యమైన విషయాన్ని నీకు చెప్పాను, అందుకనే ఏదో ఒక విషయం అనట్లేదు ఇక్కడ. నీకు నాకు మధ్యలో సీక్రెట్స్ ఏమనుకుంటారా, బాబా బామ్మర్దుల మధ్య సీక్రెట్స్, లేకపోతే కృష్ణుడు అర్జున్కి మధ్యలో ఏదో రహస్యం మాట్లాడుకున్నారు కావచ్చు, కాదు కాదు, ఇది శాస్త్రం. ఓకే. సో భగవద్గీత ఉపనిషత్తుల సారమైన భగవద్గీత, ఇది శాస్త్రాన్ని నీకు చెప్పాను, ఏదో నాకు అనిపించింది, నీకేదో మూడ్స్ బాగాలేవని చెప్పేసి నేను చెప్పింది కాదు, నేను చెప్పింది ఒక అద్భుతమైన శాస్త్రం, ఇది చాలా గోప్యమైనది, రహస్యమైనది, ఇది నీకు చెప్పడం జరిగింది ఓ అనఘ. అనఘ అంటే అఘం పాపం, అనగా పాపం లేనివాడు. సో ఇక్కడ పాపం లేనివాడు అని అంటే పాపరహితుడైన అర్జునుడికి, పాపరహితుడు అంటే పుణ్యం కూడా లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే. సో పుణ్యం కూడా లేదు అని అంటే పుణ్యం పాపం రెండు బ్యాలెన్స్ అయినప్పుడు
రెండు స్థితి దాటినప్పుడే మనం ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి, మోక్షం వైపు వెళ్ళడానికి అర్హులం అవుతాం. పాపం ఎంతైతే బంధిస్తుందో పుణ్యం కూడా బంధిస్తుంది. పాపం అద అద లోకాలకి తీసుకెళ్తే, పుణ్యం ఉత్తమ లోకాలకు తీసుకెళ్తే ఇక్కడే మనం తిరుగుతూ ఉంటాం. సో పాప పుణ్యాలన్నిటినీ దాటేస్తేనే, వాటి బంధంలో చిక్కుకోకపోతేనే మనం మోక్షం వైపు వెళ్ళే అవకాశం ఉంది. సో దానికి అర్జునుడు ఎలిజిబుల్ అవుతున్నాడు, ఎలిజిబుల్ అయ్యాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో ఎవరైతే ఇది అర్థం చేసుకుంటారో, ఏది ఫస్ట్ నుంచి 15వ అధ్యాయం, ఈ సంసార వృక్షాన్ని అసంగం అనే ఒక ఆ ఆ, వైరాగ్య భావం అనే ఒక గొడ్డలితో ఛేదించినప్పుడు, మనం ఎప్పుడైతే భగవంతుని తత్వం వైపు, అవ్యయమైన స్వరూపుడైన భగవంతుడి వైపు మనం ఫోకస్ పెడతామో, ఎట్లా ఫోకస్ పెట్టాలి? భగవంతుడి అనుగ్రహం ఉండాలి, మన మనస్సు శుద్ధి కూడా అవ్వాలి. ఇట్లా సాధన ముందుకు వెళ్తూ, సాధనలో ముందుకెళ్తూ ఆధ్యాత్మిక విలువలని, భగవత్ స్మరణని పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు అర్థమవుతుంది ఏంటి, ఉన్నదంతా భగవంతుడి శక్తియే వివిధ రకాలుగా మన చుట్టూ ప్రసరిస్తుంది. సూర్య చంద్రాగ్ని నుంచి, అంటే భూమి స్టార్టింగ్ నుంచి కూడా ఈ ప్రకృతి ఆయన అంశలే, ఆయన వల్లనే జరుగుతున్నాయి. అంతేకాదు మనం కూడా ఆయన అంశలమే. దెన్ మనలో ఉన్న పరిస్థితులు, మనలో ఉన్న ప్రాసెస్ అంతా కూడా జరిగేది ఆయన వల్లనే. ఆయన కానిదంటూ ఏం లేదు అనే విషయాన్ని చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తూ, ఇది ఎవరైతే తెలుసుకుంటారో, మన ఫిజికల్ మార్పులకి, మనస్సుకి, సంస్కారాలకి అన్నింటికీ ఆధారం అయిననే. ఎట్లాగా ఉన్నాడు? క్షరపురుషుడు అక్షర పురుషుడు లాగా ఉన్నారు. కానీ అన్నిటికంటే ఉత్తమ పురుషుడైన వాడు, బేసిక్ తత్వం ఎవరైతే గ్రహిస్తారో, ఆ సీక్రెట్ ఎవరైతే ఛేదిస్తారో వాడు కృతకృత్యశ్చ భారత అనే విషయాన్ని అంటున్నారు. ఇంకా కృతకృత్యుడు అంటే అసలు అతనికి ఇంకా చెయ్యాల్సిందంటూ ఏం లేదు, అన్నీ చేసేసిన వాడు అయిపోతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మలు మనం చేస్తున్నాము, కర్మ ఫలితాలు ఆశిస్తున్నాము అంటే కర్మలే తాత్కాలికమైనవి, ఇంకా కర్మల ఫలితాలు ఇంకా తాత్కాలికమైనవి. ఇక్కడ ఏం చెప్తున్నారు? నువ్వు కర్మల ఫలితాలు తాత్కాలికమైన వాటిలలో పడి ఉండే బదులు, జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో, అజ్ఞానం ఎప్పుడైతే తొలగిపోయిందో, అసలు ఇంకా నువ్వు చేయడానికి మిగిలిందంటూ ఏం లేదు. ప్రారబ్ధం ఇంకా పురుషార్థం ఇవన్నీ కూడా దాటేసిన పరిస్థితి. నువ్వు ఇంకా చెయ్యాల్సిందంటూ ఏం, పురుషార్థం అంటే శరీరం పురుషార్థం గోత్రం అవుతుంది అంతే. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు కృతకృత్యశ్చ, చేయాల్సిందంటూ ఇంకా ఏం లేదు అనే విషయాన్ని క్లియర్ గా చెప్తున్నారు. చేయాల్సింది ఏం లేదు అంటే బయట సాధించాల్సింది ఏం లేదు. ఎందుకు? బయట సాధించేదంతా అశాశ్వతం. లోపల నీకు ఆ మానసిక పరిపక్వత వచ్చి ఆ మోక్ష స్థితిలో ఉండడం అనేది ఫైనల్ అనే విషయాన్ని క్లియర్ గా చెప్తున్నారు. ఓకే, సో ఇది శ్రవణం తోటే ఆగిపోకుండా మననం చేసి మన మన పరిస్థితులలో మనం దీన్ని గుర్తుంచుకుంటూ ఆచరిస్తూ ఉండే విధానం ఇంపార్టెంట్. అలా చేసిన వాళ్ళు కృతకృత్యులు అవుతారు. సో విన్నాం కంటెంట్, సబ్జెక్ట్, దాన్ని మనం మననం చేసుకొని మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, మన ఆలోచన మనని ఎక్కడ బౌండ్ చేస్తున్నాయి, మన మనస్సు ఎక్కడ భగవంతుని చూడట్లేదు, ఏ విధంగా మన మనస్సు శుద్ధి చేసుకొని బ్రాడ్ మైండ్తో భగవంతుని చూడాలి అనే ఒక మళ్ళీ భగవంతుడు అంటే లిమిటెడ్ రూపం కాదు. ఆయన చెప్తున్న ఉత్తమ పురుషుడు, అన్నిట్లలో చైతన్యంగా ఉన్నవాడు. ఆ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ముందుకెళ్తారు, కృతకృత్యుడు అవుతాడు. అతనికంటూ ఇంకా అశాశ్వతమైన ప్రపంచంలో సాధించేది ఏం లేదు అనే విషయాన్ని చెప్తూ, ఇది శాస్త్రం. ఈ ఉపనిషత్ సారాన్ని, బ్రహ్మ విద్యని శ్రీకృష్ణుడు అర్జునుడు మాట్లాడుకున్న 15వ అధ్యాయం కింద మెన్షన్ చేశారు. సో ఈ విధంగా పురుషోత్తముణ్ణి మనం ప్రాప్తి చెందే విధానం చెప్తూ ఉన్నారు. ఇక్కడ పంచదశ, పంచ అంటే కూడా తక్కువమైన దశ, అంటే ఇంకా అసలు ఫుల్లీగా పండు అయిపోయింది అనమాట. ఫైనల్గా మనం ఆ ప్రపంచ థాట్ వదిలేసి భగవంతుడే అని అంతర్ముఖమయ్యే స్థితి, ఆ పద్ధతిని తెలిపే విధానమే పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఓకే, సో అట్లాగా మన 15వ అధ్యాయం
ఇక్కడికి ముగిసింది. సో ఇంకా మీరందరూ సాధన చేసి చెప్తున్న విషయాలను తెలుసుకొని ఆ పురుషోత్తముణ్ణి అందుకోవాలి ఆయన అనుగ్రహం వల్ల అని కోరుకుంటూ హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. సో 15 చాప్టర్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడితో. ఆ, భగవద్గీత కూడా అయిపోయింది అంటారు కానీ మనం ఎప్పుడూ రివిజన్ చేస్తూనే ఉండాలి. 16 చాప్టర్ కూడా చూద్దాం. సమ్మర్ ప్లాన్స్లో అన్ని చిల్డ్రన్ క్యాంప్స్ ఉంటాయి. దాని తర్వాత వేరే అధ్యాయానికి వెళ్దాం మనం. వెళ్ళే ముందు నేను మీకు చెప్పాను కదా 15వ అధ్యాయం కంపల్సరీగా అందరూ ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో ఎవరెవరైతే నోటెడ్ వచ్చేసిందో వాళ్ళు నాకు మీరు ఒక వీడియో కానీ ఆడియో కానీ పంపించండి చూడకుండా చదవడం. ఓకే. కంపల్సరీగా మీరు మీ ఇంట్లో భోజనం చేస్తున్నా లేకపోతే ఎవరైనా వడ్డిస్తున్నా ఎవరైనా మహాత్ములు వచ్చినా కంపల్సరీగా ఈ అధ్యాయం అనేది ప్లే చేస్తూ చదువుతూ మంచిది. ఓకే. కొంచెం కష్టమే బట్ 20 శ్లోకాసే కదా అయిపోతాయి. రోజు ఒకటి నేర్చుకున్న వారం రోజులలో అయిపోతాయి. ఒకటంటే ఒకటే కాదు కదా, రెండు మూడు నేర్చుకోండి. రైట్. సో దాంతో పాటు ఆ, మనకి ఆ, ఆ, ఈ చిన్మయ మిషన్ లో ఈ క్లాసెస్ తో పాటు చాలా ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. సో యూత్ కి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉన్న యువ కేంద్ర గ్రూప్ పిల్లలకి పూణేలో క్యాంప్ అవ్వబోతుంది. ఒకసారి దాని డీటెయిల్స్ ఒకసారి చూపిస్తాను మీకు. సో ఏంటి క్యాంప్ ఏంటి ఒకసారి చూడండి. మీకు ఎవరైనా తెలిసిన మీ పిల్లలు కానీ మీ రిలేటివ్స్ పిల్లలు, మీకు తెలిసిన బంధువులు, మీ పిల్లలు ఎవరున్నా కూడా 18 to 28 ఇయర్స్, ఒకవేళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయినా కూడా పర్వాలేదు పంపించవచ్చు. సో బీ దేర్ అనే ఒక కాన్సెప్ట్ తోటి గత 3-4 సంవత్సరాలు 3-4 క్యాంప్స్ నుంచి చేస్తూ ఉన్నారు. ఈసారి ఇంటర్నేషనల్ యూత్ కన్వెన్షన్ ఇది. ఈస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ యూత్ కన్వెన్షన్. ఎందుకు అంటే ఈసారి 50th యువ కేంద్ర సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. సో పూణేలో మన ఆశ్రమం ఉంది చిన్మయ విభూతి. అక్కడ 850 యంగ్స్టర్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇండియా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మే 28 నుంచి 31 వరకు. సో ఏముంటుందండి అక్కడ, ఈ పిల్లలకి ఏం చేపిస్తారు అంటే ఒక్క ఒక్క కాన్సెప్టే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ హైలైట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వాళ్ళకి గ్రూప్ డిస్కషన్స్, గేమ్స్, చెప్పిన ప్రోగ్రామ్స్ పైన యాక్టివిటీస్, కల్చరల్ ప్రోగ్రామ్స్, మార్నింగ్ మెడిటేషన్. ఒకటే ఆస్పెక్ట్ కాదు, రకరకాల ఆస్పెక్ట్స్. ఓకే. సో వాళ్ళని వాళ్ళు తెలుసుకునే దానికి మెయిన్ థింగ్ ఇది. లాస్ట్ టైం 2023లో జరిగినప్పుడు డిఫరెంట్ గెస్ట్లు రావడం జరిగింది. మనకి గెస్ట్లు కూడా ఒకే ఫీల్డ్ నుంచి కాదు, సినీ ఫీల్డ్ నుంచి, పొలిటికల్ ఫీల్డ్ నుంచి, ఆ, రకరకాల దగ్గర నుంచి రావడం జరిగింది. సో రిక్కీ కేజ్ గ్రామీ అవార్డు విన్నర్, సాయి దీపక్ మనకి సుప్రీం కోర్టులో అతను, షెఫాలి వైద్య గారు, వివేక్ అగ్నిహోత్రి ఫిల్మ్ మేకర్, ప్రాచ్యం ప్రవీణ్ గారు, అండ్ మన స్వామీజీస్ హెడ్ ఆఫ్ ద మిషన్ వాళ్ళు కూడా. ఏమొస్తుందండి ఆ పిల్లలు అక్కడికి వస్తే, వాళ్ళ గురించి వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్, డిఫరెంట్ రోల్ మోడల్స్ గురించి తెలుసుకుంటారు. అండ్ అంతేకాదు కొత్త కొత్త ఐడియాస్ వాళ్ళు డెవలప్ అవ్వడానికి వాళ్ళకి యూజ్ అవుతుంది, కొత్త గైడెన్స్ వస్తుంది. అలాంటి మైండ్ సెట్ ఉన్న యూత్ చాలా మంది వస్తారు కాబట్టి, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి కొత్త ఐడియాస్ రావడానికి అవకాశం ఉంది. ఓకే. సో ఇది మన చిన్మయ మిషన్ ఆర్గనైజ్ చేస్తుంది. మీకు అందరికీ మిషన్ గురించి ఐడియా ఉంది కాబట్టి నేనేం చెప్పట్లేదు. 1975లో మన మిషన్ స్టార్ట్ అయింది ఆన్ డిఫరెంట్ ఫీల్డ్ వర్క్స్లో. సో ఇట్లా యూత్ ప్రోగ్రామ్స్ వీక్లీ కూడా జరుగుతాయి. వీక్లీ క్లాసెస్ ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ ఇక్కడ జరుగుతాయి. డిఫరెంట్ ఏరియాస్లో చిక్స్ వస్తుంటారు. చిన్మయ యువ కేంద్రం వీళ్ళని చిక్స్ అంటుంటారు అనమాట. సో చిక్స్తో పాటు కొత్త యంగ్స్టర్స్ని కూడా ఈ క్యాంప్కి ఇన్వైట్ చేస్తున్నాం. సో ఇవి మన వెబ్సైట్స్. సో 18 to 28 ఏజ్ క్రైటీరియా, 12th అయిన వాళ్ళని కూడా పర్మిట్ చేస్తున్నాం. సో క్లాసెస్ అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి. సో ఇది ఎక్కడ అంటే విభూతి చిన్మయ విభూతి ఆశ్రమం పూణేలో
ముంబై నుంచి కొంచెం దూరం వస్తుంది, 45 కిలోమీటర్స్ అరౌండ్. సో ఇది మన ఆశ్రమం లొకేషన్. ఓకే, ఫోటో మొత్తం మన ఆశ్రమం ఇది. ఓకే, సో ఇది మన ఆడిటోరియం. లైక్ ఇది లాస్ట్ టైం, అంతకుముందు బిఫోర్ టైం 800+ యంగ్స్టర్స్ వచ్చినప్పుడు తీసిన క్లిప్ ఇది. ఇదంతా మన ఆశ్రమం. సో లొకేషన్ మ్యాప్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇవి అకామిడేషన్ రూమ్స్ ఫెసిలిటీస్, రూమ్ ఫెసిలిటీస్. సో కావలసినంత స్పేషియస్ రూమ్స్, అకామిడేషన్, అటాచ్డ్ బాత్రూమ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్కి సెపరేట్గా, విత్ సో మచ్ ఆఫ్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఉంటుంటాయి. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, ఇవి ప్రొహిబిటెడ్ థింగ్స్, అంటే మనం ఆశ్రమంలో ఎలా ఉండాలి, డూస్ అండ్ డోంట్స్. సో బయట నుంచి ఫుడ్ అలో లేదు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ లేకుండా, పెట్స్ లేకుండా, ఆశ్రమ్ క్యాంపస్ నీట్గా ఉండడానికి. ఇది మన డైనింగ్ హాల్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ లింక్ పైన రిజిస్టర్ చేసుకోండి. దెన్ దాని తర్వాత పేమెంట్ లింక్ వస్తుంది మెయిల్ ఐడికి. సో ఎలా వెళ్ళాలి, ట్రావెల్ డీటెయిల్స్ తర్వాత అవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్ చేసి అందులో ఇన్ఫామ్ చేస్తారు. సో 4 days జిఎస్టీ ఇంక్లూడ్ చేసి 3900 మన ఫీ. దెన్ అకామిడేషన్, ఫుడ్ అంతా కూడా అక్కడే ఉంటుంది. దెన్ కన్వెన్షన్ కిట్ ఇస్తారు. యా, ఇదంతా ఐ విల్ టెల్ ఆఫ్టర్వర్డ్స్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఎలా వెళ్ళాలి పూణే నుంచి, ముంబై నుంచి. యా, సో ఇదంతా ఎర్లీ రిజిస్ట్రేషన్ అనేది బెస్ట్. సో ఇప్పుడు మనకి మెయిన్గా 25th టికెట్స్ బుక్ చేసిన హైదరాబాద్ నుంచి అయితే, వేరే వేరే ప్లేసెస్ నుంచి అయినా 25th ఓపెన్ అవుతుంది. బెస్ట్ థింగ్ మనం తొందరగా చేసుకుంటే, ఒక చిన్న వీడియో క్లిప్ ఉంది, నేను చూపిస్తాను ఊరికే జస్ట్ లాస్ట్ టైం పర్ఫామ్ చేసిన క్లిప్. జస్ట్ ఒక బిట్ చూపించాను మీకు అంతే.